ఇంకొక కొడుకు ఏం చేస్తాడు? రెండోవాడు ఎంతమంది? కూతురు కొడుక చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారు? మా పెద్దమ్మ బాగా ఎల్కేజీ ఇంగ్లీషు బాగా చదువుకుంటున్నారా? నీకు పింఛన్ వస్తుందా? ఇప్పుడు లేదా? నీకు పింఛన్ లేదా ఇప్పుడు? కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచి ఈ మంత్ నుంచే పింఛన్ ఇవ్వండి. నేను ఇమ్మీడియట్గా ఇమ్మంటానమ్మా, పింఛన్ ఇస్తారు. ఓకే, కూర్చొని చెప్తాను ఏం చేయాలని. రారా, నువ్వేం చెప్పక్కర్లని అడిగిందని చెప్పమ్మా. నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు నాతో మాట్లాడు. మీ ఇంట్లో ఎవరున్నారమ్మా? నువ్వు ఒకటేనా? పింఛన్ వస్తుందా? ఎంత ఇచ్చారు? కరెక్ట్గా ఇస్తున్నారా? నెల ఇస్తున్నారా? ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా ఎవరన్నా? కాదు, లంచం లేదా? తీసుకోరా? గౌరవంగా ఇస్తున్నారా? ఎక్కడ మీ ఇంటికి వస్తున్నారా? మొదటి తారీఖు ఇస్తారా? ఈరోజు ఇచ్చారా? ఎన్ని గంటలకు ఇచ్చారు? ఈరోజు 10 ఇచ్చారు. దాచిపెట్టుకున్న డబ్బులు ఎక్కడ? ఏమన్నా బయట పెట్టుకుంటాట? బంధువులు నా స్నేహితులా? ఎవరింట్లో పెడతావు డబ్బులు? నాకు ఎవరు లేరు, చెయ్యి అయిపు, ఏ పని చేసుకోలేదు, కన్ను చూపు తక్కువ. ఇప్పుడు నీకు ఇల్లు కావాలా? నాకు ఇల్లు కావాలి స్వామి. ఓకే, ఇమ్మీడియట్గా ఇల్లు అక్కడ ఇంటి జాగా కూడా చూసి ఈ ఊర్లో ఆ అమ్మాయికి ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మీది. ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయండి. చేపిస్తానమ్మా, చేపిద్దాం. కూర్చోతా రామ్మా. రామ్మా. ఎంతమంది అమ్మా? కూతురికి 3 పిల్లలు. ఏం చదువుతున్నాడు వాడు? మీ వాడు మనవాడు ఏం చదువుతున్నాడు? ఉన్నాడు ఎక్కడ? పక్కూరా? టంగుటూరు టంగుటూరు అంటే అక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఓ, అమ్మాయిది ఆ ఊరు, అక్కడ ఇచ్చావు. అక్కడ వాళ్ళు ఉంటారు, నువ్వు ఇక్కడే ఉంటావు. భర్త చచ్చిపోయాడు మొన్న. ఈ 2 నెలలు అవుతుంది ఆ అబ్బాయి చచ్చిపోయి కూడా. అమ్మాయి పచ్చివర్గం వచ్చింది. 2 సంవత్సరాల నుంచి లేవట్లే. ఆ అబ్బాయి చనిపోయాడు. ఆ పిల్లోడి పరిస్థితులు ఏమీ లేదు. నా కొడుకులకి ఇద్దరికి, ఒక కొడుకేమో కిడ్నీలు ఒకటి వచ్చి, ఒక కొడుకేమో. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వెంకటేశ్వరు ఇక్కడే ఉండరు. వెంకటేశ్వరు ఉన్నాడు, గొడ్లమూడి వెంకటేశ్వరు. ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ రాలేదయ్యా, రాలేడు, ఇంటికాడే ఉంటాడు. హాస్పిటల్లో చూసుకున్నాడు. మందులు ఎప్పటికప్పుడే మందులు తెచ్చుకుంటున్నారు. చిన్న కొడుకు కిడ్నీలు పాల్ట్ అయితే ఆ అబ్బాయి ఒంగోలు పోయి వస్తుంటాడు. ఇప్పుడు ఒంగోలు పోయి ఏమైనా భూమి ఉందమ్మా వాళ్ళకు? ఏం లేదయ్యా. నీకు 4,000 వస్తుందా? 4,000 వస్తుంది. ఓకే, మరి నేను మాట్లాడతా. ఇట్రమ్మా, నువ్వురా. ఏంటమ్మా నీ పేరేంటి? అర్జుడు.